అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నదేంటంటే, యూనిట్ 2లో ఫ్రెండ్‌షిప్. ఈ ఫ్రెండ్‌షిప్‌లో ద అన్‌లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ చాప్టర్‌ని మనం చూడబోతున్నాం. ఇది పూర్వి ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్, కొత్తగా సీబీఎస్ఈ వాళ్ళు 6th క్లాస్ వాళ్ళకి ప్రవేశపెట్టినటువంటి టెక్స్ట్ బుక్ అన్నమాట పూర్వి. ఇందులో స్నేహంలో ద అన్‌లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేటటువంటి పాఠ్యాంశం మొదటిగానే తగులుతుంది. ఫ్రెండ్‌షిప్ అంటే మనకు తెలుసు స్నేహం అనేసి. అన్‌లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ప్రాణ స్నేహితులు అనేనుండే. అన్‌లైక్లీ అసలు వాళ్ళిద్దరి మధ్య అంత స్నేహం ఉండడానికి అవకాశమే లేదు. అన్‌లైక్లీ అంటే కుదరదు. అంటే ఇప్పుడు మనిషి అంటే బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. ఒకే రకమైన జాతి అయితే లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అన్‌లైక్లీ అంటే డిఫరెంట్. జాతులు డిఫరెంట్. ఎవరు? ఏంటి? ఏంటా కథ? ఇది చూసే ముందు మీరు ఈ విధంగా టోటల్ ఏదైతే మీరు చూస్తున్నది ఇప్పుడు పూర్వీకి సంబంధించినటువంటి అన్నీ అన్నమాట. అన్ని చాప్టర్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. అన్ని లెసన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ విధంగా మీకు టోటల్ ప్లేలిస్ట్ కావాలి అనుకుంటే సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు టోటల్ ప్లేలిస్ట్ లింక్ నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్‌లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ దీంట్లో ఉన్నటువంటి మీనింగ్స్‌ని మనం ఒకసారి చూద్దాం. చూడండి, అన్‌లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ప్రాణ స్నేహితులు. అన్‌లైక్లీ అంటే అసలు అవ్వడానికి అవకాశమే ఉండదు. వాళ్ళు ప్రాణ స్నేహితులు అవ్వడానికి. ఏంటో చూద్దాం. ఇందులో ఉన్నటువంటి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ పాఠ్యాంశంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి బూత్ అన్నమాట. బూత్ అంటే గది అని అర్థం. రెక్టాంగులర్ స్పేస్. ఈ విధంగా ఉంటే దాన్ని గది అంటారు. దీన్ని బూత్ అంటారనమాట. ఓ చిన్న గది లాంటిది. మనం ఆల్రెడీ పోలింగ్ బూత్ అంటూ ఉంటాం. స్టేబుల్ అంటే పశువులు ఉండేటటువంటి గదులు. పశుశాలలు అంటారే అవి అనమాట. ట్రంక్ అంటే తొండం. ఇది ఏనుగుకి సంబంధించింది. ట్రంక్ అంటే తొండం. ఇది ప్లేస్ ఆబ్జెక్ట్‌కి సంబంధం లేదు. ఇక ఇంటరాక్టెడ్ విత్ అంటే సంభాషించడం అంటే కమ్యూనికేటెడ్ విత్ అని. స్ట్రేడ్ అంటే తప్పించుకోవడం. స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు. స్ట్రేడ్ అంటే తప్పించుకొని దారి తప్పిపోయి తిరుగుతున్నటువంటిది అని అర్థం వస్తుంది. మంచింగ్ అంటే చప్పరించడం, చూయింగ్. వ్యాగింగ్ అంటే అటు ఇటు కుక్క తోక ఊపిద్ది కదా అటు ఇటు, దాన్ని వ్యాగింగ్ ద టెయిల్ అంటారు. వనకడం అనేది కూడా ఉంది. కన్వే అంటే తెలియజేయడం, అంటే కమ్యూనికేట్. కన్వే అంటే ఏంటంటే కన్వే మై బెస్ట్ విషెస్ టు యువర్ మదర్ అన్నాం అనుకోండి, మీ అమ్మగారికి నేను అడిగానని చెప్పండి అనేసి అనమాట. అకంపెనీ అంటే అనుసరించడం, అంటే ఎవరినో ఒకరిని పిల్లోడిని ఇచ్చి పంపిస్తుంటారు కదా, అకంపెనీడ్ అనమాట అది. అలానే ప్లంజింగ్ అంటే దూకడం, జంప్ చేయడం. హెల్ప్ అంటే అరవడం, గట్టిగా అరవడం అనమాట హెల్ప్ అంటే. స్ప్లాష్డ్ అంటే చిమ్మడం. ఇందులో ఏంటంటే ఏనుగు తన తొండంతో వాటర్ తీసుకొని కుక్క మీద చల్లుతుంది. హగ్ అంటే కౌగిలించుకోవడం. డిజపియర్ అంటే కనబడకుండా పోవడం. స్ప్రాంగ్ అంటే జంప్డ్, ఒకవైపుకి లాగేయడం. అట్లానే స్ప్రాంగ్ అంటే జంప్ అనమాట, అంటే దూకడం. స్వింగ్ అంటే ఊగిసలాడడం. తొండం ఉందనుకుని ఊగిసలాడుతున్న అలా. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఎమోషన్స్ చూస్తే డిలైటెడ్ ఆనందించడం, జాయ్స్ హ్యాపీ, రిలీవ్డ్ అంటే చాలా ఉపశమనంగా ఫీల్ అవ్వడం, సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి కలిగి ఉండడం. ఇక ఇండైజేషన్ జీర్ణకోశ సమస్యలు. ఇందులో ఆహారం తినవు ఈ జంతువులు రెండు. దాంతో ఇండైజేషన్ ఉంది కావాలో అనుకుంటే వాటి యజమానులు. టమ్మీ అంటే కడుపు, ఇండైజేషన్ అంటే అజీర్తి, జీర్ణకోశ సమస్యలు అనమాట. విన్సింగ్ అంటే వెనక్కి తగ్గడం. షంక్ బ్యాక్ ఇన్ పెయిన్ ఆర్ డిస్ట్రెస్. విన్స్ అంటే ఒకసారి వెనక్కి తగ్గడం అన్నట్టు బాధలో. తర్వాత మిస్లీనియస్ అంటే ఇతర పదాలు ఏవైతే ఉన్నాయో. చోర్స్ అంటే రోజువారీ పనులు, డైలీ డ్యూటీస్ అనమాట. స్లైట్ అంటే కొంచెం, లిటిల్. అది ఇవండి ఉన్నటువంటి పదాలు ఈ యొక్క అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్లో. అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్లోని మొదటి భాగాన్ని చూస్తున్నాం. గజరాజ్. గజరాజ్ అంటే ఏనుగు పేరు అన్నమాట ఇది. లివ్డ్ ఇన్ బెస్ట్ బూత్ ఆఫ్ రాయల్ స్టేబుల్స్. రాజుగారి యొక్క పశుశాలలు ఉంటాయి కదా,
అంటే దరిదాపుగా ఏనుగులు ఉండేటటువంటి శాలల్లో ఈ ఏనుగు చాలా హ్యాపీగా జీవిస్తూ ఉంటుంది. బెస్ట్ బూత్‌లో అంటే మంచి గదిలో. బూత్ అంటే తెలుసుకున్నాం గదా! చతురస్ర ఆకారంలో ఈ విధంగా ఉండేటటువంటి పెట్టెంటే ఆకారంలో చాలా హ్యాపీగా ఒక గదిలో ఉంటుంది ఈ గజరాజు. ఏంటి ఏనుగు అనమాట. గజరాజు అంటే ఏనుగు ద ఎలిఫెంట్. లివ్డ్ ఇన్ ద బెస్ట్ బూత్ ఆఫ్ రాయల్ స్టేబుల్స్. రాజుగారి యొక్క ఈ యొక్క ఏవైతే గుర్రపు శాలలు, ఏనుగు శాలలు, జంతువుల శాలలు ఉంటాయి. రకరకాల జంతువులు ఏవైతే కావాలో ఆయనకి. ఏనుగులు యుద్ధానికి వెళ్తాయి. అట్లానే గుర్రాలు యుద్ధానికి వెళ్తాయి. ఇవన్నీ కూడా పశుశాలల్లో ఉంటాయి. వాటిని మేపుతూ ఉంటారు. మావటి వాళ్ళు ఉంటారనమాట. ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గజరాజ్. ఇంకో విషయం ఏంటంటే ఈ గజరాజు రాజుగారి యొక్క ఫేవర్‌లో ఉంది. అంటే చాలా ఇష్టం ఈ గజరాజు అంటే రాజుగారికి. ఇంకా దానికి ఏమైనా అయిందంటే మావటివాడు అయిపోయినట్టే అనమాట. అండ్ హీ హ్యాడ్ ఆర్డర్డ్ దట్ ది ఎలిఫెంట్ షుడ్ బి వెల్ లుక్డ్ ఆఫ్టర్. ఇంకా ఆర్డర్ కూడా ఇచ్చాడు ఏంటంటే ఈ గజరాజుని చాలా జాగ్రత్తగా లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించుకోవడం. జాగ్రత్తగా చూసుకోమని ఆర్డర్స్ అయితే పాస్ చేశాడు. ఇన్స్పైట్ ఆఫ్ రాయల్ కంఫర్ట్స్, అన్ని రకాల రాయల్ కంఫర్ట్స్ ఉన్నాయి. అంటే తనకి ఎప్పుడు ఏది కావాలంటే అది దొరికేటటువంటి అవకాశం ఉంది. ఎవరికంటే గజరాజుకి. గజరాజ్ వాజ్ సాడ్ బికాస్ హీ హ్యాస్ నో ఫ్రెండ్స్. ఎన్నున్నా కానీ తనకి చెలిమి చేయడానికి ఇంకో ఏనుగు లేకుండా పోయింది. ద మాహౌట్. మాహౌట్ అంటే మావటివాడు అన్నమాట. ఈ ఏనుగుని లీడ్ చేసేటటువంటి వ్యక్తి ఆర్ ఎలిఫెంట్ ట్రైనర్. మరి ఏనుగు మరి ట్రైనింగ్ ఇవ్వాలిగా, శిక్షణ ఇవ్వాలిగా. మరి రాజుగారు తెమ్మన్నప్పుడు తీసుకువెళ్ళాలి. ఏం నేర్పించావు ఏనుగుకంటే చూపించాలి. కాబట్టి ఈ మావటివాడు ఏంటంటే తనని ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఆహారం ఇస్తూ ఉంటాడు. ఆరోగ్యం పర్యవేక్షిస్తూ ఉంటాడు. వాజ్ ద ఓన్లీ వన్ హీ ఎవర్ ఇంటరాక్టెడ్ విత్. ఎవరితో అయినా ఈ గజరాజ్ మాట్లాడాడు అంటే ఇంటరాక్ట్ విత్ అంటే మాట్లాడ్డా అనమాట. ఎవరితో అయినా మాట్లాడాడంటే అది కేవలం ఎవరితో? కేవలం మావటివాడితోనే. ద మాహౌట్ వాజ్ ఎ కైండ్ మ్యాన్ హూ సర్వ్డ్ గజరాజ్ ఫుడ్ అండ్ గేవ్ హిమ్ ఎ బాత్ ఇన్ ఎలిఫెంట్ పాండ్ డైలీ. ఈ మావటివాడు కూడా చాలా మంచోడు, దయగలిగిన వాడు. ఈ గజరాజుని కావాల్సినప్పుడు ఆహారం పెట్టేవాడు అండ్ స్నానం చేయించేవాడు. ఏనుగుల సరస్సు ఒకటి ఉంటుంది. ఆ సరస్సు దగ్గరికి తీసుకెళ్ళిపోయి చక్కగా దీనికి స్నానం చేయించేవాడు. హీ వాజ్ ఎ గుడ్ కేర్ టేకర్ బట్ నాట్ ఏ ఫ్రెండ్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కేర్ టేకర్ అంటే ఎటువంటి లోటు లేకుండా మావటివాడు చూసుకుంటాడు. కానీ అతను స్నేహితుడు కాదు. స్నేహితుడు అంటే కేర్ చేసుకోవాల్సిన అవసరంలా. ప్రతిదీ చెప్పుకోవడానికి ఓ ఫ్రెండ్ కావాలి. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ ఐ కెన్ ప్లే విత్. ఇప్పుడు మావటివాడితో ఏనుగు ఆడలేరుగా, ఆడలేదు, సమస్యే లేదు. ఎందుకంటే మావటివాడి దగ్గర ఏముంటుంది అంటే ఒక రకమైనటువంటి సూది లాంటి పొడుగు ఉంటుంది. దాన్ని పెట్టి గుచ్చుతాడనమాట. ఇప్పుడు అట్లానే పశువులు దేనికైనా కొరడా లాంటిది ఉంటుంది. ట్రైనర్ కానీ మాస్టర్తో స్నేహం చేయడం అనేది కుదరదు. ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గజరాజుకి ఆడుకోవడానికి వేరే ఫ్రెండ్ ఎవరు లేరు. వన్ లేట్ ఈవినింగ్, ఒక సాయంకాలాన బాగా సాయంకాలం పొద్దుపోతుంది. ఏ డాగ్ స్ట్రేడ్ ఇన్ టు ద స్టేబుల్. గజరాజు ఉంటున్నటువంటి పశుశాలలోకి ఒక కుక్క దారి తప్పిపోయి వచ్చేసింది. గజరాజ్ కుడ్ సీ దట్ ద విజిటర్ వాజ్ టైర్డ్ అండ్ హంగ్రీ. గజరాజుకి అర్థమైపోయింది ఆ వచ్చిన ఎవరైతే సందర్శకుడు ఉన్నాడో చాలా అలసిపోయి ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడు. హీ పుష్డ్ సమ్ ఆఫ్ ద ఫుడ్ హీ వాజ్ మంచింగ్ టువర్డ్స్ ద డాగ్. ఏదైతే ఏనుగు తింటుందో, మంచింగ్ అంటే తినడం అనమాట, నములుతుందో ఆ ఫుడ్ని తీసుకెళ్ళి కుక్క ముందు పెట్టేసింది. ద విజిటర్ వ్యాగ్డ్ హిస్ టైల్. కుక్క తోక ఊపిద్దిగా తనకు నచ్చితే అలా తోక ఊపుతుంది. లుక్డ్ అప్ ఎట్ ద ఎలిఫెంట్ టు కన్వే హిస్ థ్యాంక్స్. ఒకసారిగా తోక ఊపుతూ ఏనుగు వంక చూసింది. ఎందుకంటే తనకి ఈ ఆహారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుందామని. కన్వే అంటే తెలియజేయడం. అండ్ దెన్ టర్న్ హిస్ ఫుల్ అటెన్షన్ టు ఫుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఇక కుక్క ఏం చేసిందంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, తన ముందున్నటువంటి భోజనం వైపు దృష్టి సారించి తినడం మొదలుపెట్టింది అనమాట. ద నెక్స్ట్ మార్నింగ్ ద మాహౌట్ ఫౌండ్ ద స్ట్రే డాగ్ ఇన్ ద స్టేబుల్. అయితే తర్వాతి రోజు మావటివాడు ఏం చేశాడంటే వచ్చినప్పుడు ఆ పశుశాలలో స్టేబుల్లో ఈ వీధి కుక్క, దారి తప్పినటువంటి
కుక్క, వీధి కుక్క అని కాదు కానీ దారి తప్పినటువంటి కుక్క ఏదైతే ఉందో అది ఉన్నట్టుగా గుర్తించాడు. హీ డిడ్ నాట్ మైండ్ ద డాగ్. జనరల్గా కుక్క ఇలాంటి పశువులు ఇటువంటి ఉన్న ప్లేసుల్లో మామూలు కుక్క అయితే పెద్దగా ఇబ్బంది ఏం పడరు. ఇతను కూడా ఏంటంటే సరే అని వదిలేశాడు. సరేలే ఏముందిలే అనేసి. హీ ఆల్సో నోటీస్ దట్ గజరాజ్ సీమ్ టు లైక్ ద కంపెనీ. ఇంకో విషయం ఏంటంటే గజరాజ్ యొక్క హావభావాల్లో తేడా వచ్చింది. కుక్కతో తన స్నేహం అనేది చాలా బాగున్నట్టుగా ఇతను గమనించాడు. సో హీ త్రూ సమ్ క్రమ్స్ టు ద డాగ్. దాంతో ఇతను ఏం చేశాడు, కుక్కకు కొన్ని మెతుకులు పడేశాడు. ఏదైతే ఉండే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ వీళ్ళు పశువులు పెట్టడానికి ఉంటాయి కదా, కుక్కకు కూడా పడేశాడు. విత్ ద యానిమల్ యాక్సెప్టెడ్ వ్యాగింగ్ హిస్ టెయిల్. కుక్క మరలా తన తోక ఊపుకుంటూ ఆ ఇవ్వబడినటువంటి ఆహారాన్ని తినడం మొదలుపెట్టింది. వెన్ ది ఎలిఫెంట్ వెంట్ అవుట్ ఫర్ ఎ బాత్. ఇక ఏనుగు స్నానానికి ఎలిఫెంట్ పాండ్ ఉంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు ద డాగ్ అకంపెనీడ్ హిస్ ఫ్రెండ్. కుక్క తన యొక్క ఫ్రెండ్తో పాటుగా తన ఫ్రెండ్తో కూడా అకంపెనీడ్ అంటే కంపెనీ ఇవ్వడం అనమాట. కంపెనీ ఇస్తా తనతో పాటు వెళ్ళింది. ప్లంజింగ్ ఇన్ టు ద వాటర్ ద ఎలిఫెంట్ గేవ్ హిమ్సెల్ఫ్ ఏ షవర్ యూజింగ్ హిజ్ లాంగ్ ట్రంక్. ఒక్కసారిగా ఆ పాండ్లోకి వెళ్ళగానే ఎగిరి దూకినంత పని చేసింది. ప్లంజింగ్ అంటే దూకడం. ఎవరు? ఏనుగు. ఏం చేసింది, వెంటనే తొండంతో నీళ్లు తీసుకొని కుక్క చూస్తూ ఉంది. కుక్క మీదికి ఆ నీళ్ళన్నీ తొండంతో పోసేసింది. ద ఎలిఫెంట్ టుక్ ఏ ట్రంక్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ప్లేఫుల్లీ స్ప్లాష్ ద వాటర్ ఆన్ హిస్ ఫ్రెండ్. వెంటనే తొండంతో ఏం చేసింది, అక్కడ దూకి స్నానం చేస్తుంది. కుక్క చూస్తుంది యాజ్ అ డాగ్ వాచ్. ఇప్పుడు ఏనుగు ఏం చేసింది, నువ్వు ఎక్కడున్నావు, నీటి గట్టు మీద ఉంటావా, ఇక్కడ ఎందుకు రావు, ఉండాగు నీ పని పడతా అని వెంటనే ఏం చేసింది, తన తొండంతో నీళ్ళని కుక్క మీదికి విసిరింది. ద డాగ్ హెల్ప్. ఒక్కసారిగా కుక్కకి నేను గట్టిగా అరిచింది అనమాట. ఫర్ హీ టేకింగ్ షవర్స్. అది పొద్దున్న పూట చల్లగా ఉన్న టైంలో ఆ నీళ్లు పడ్డప్పుడు కుక్క ఏం చేసింది, గట్టిగా అరిచింది అనమాట. ద మాహౌట్ లాఫ్ట్. అది చూసి మావటి వాడు ఏం చేశాడంటే నవ్వడం మొదలుపెట్టాడు. భలే చేసావు గజరాజు, భలే చేసావే అని. ఆన్ their way home, the elephant picked up the dog with his trunk and placed him on his back. The dog was delighted to get a ride. అంతేకాదు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏనుగు ఏం చేసిందంటే కుక్కని తన తొండంతో ఎత్తుకొని తన వీపు మీద స్వారీ చేసే విధంగా పైన కూర్చోబెట్టుకుంది. ఏనుగు ఎంత ఎత్తు ఉంటుంది, మరి ఎంత ఇష్టమైతే కుక్కని ఎత్తుకొని తీసుకెళ్ళి తన వీపు మీద పెట్టుకుంది. డాగ్ వాజ్ డిలైటెడ్. కుక్కకి చాలా చాలా సంతోషం అనిపించింది అలా స్వారీ చేయడం. రైడ్ అంటే స్వారీ. ఏ ఫార్మర్ పాసింగ్ బై సా ద డాగ్. ఒక రైతు అలా దారిన వెళ్తున్నాడు. పాసింగ్ బై అంటే తన దారిన ఓ పక్కగా వెళ్తున్నాడు. ఆ కుక్కను చూశాడు. బంటి అని కేక వేశాడు. ఎల్డ్ అంటే కేక వేయడం. బంటి అని వచ్చాడు. ఏనుగు మీద కుక్కెక్కి వెళ్తూ ఉంటే ఎవరికైనా ఆశ్చర్యమే. ఎందుకంటే జనరల్గా ఏనుగు మీద కూడా అట్లా స్వారీ చేయదు, వింతగా ఉంటుంది. ఈ రైతు అట్లా వెళ్తూ ఉండగా ఏం జరిగింది అంటే కుక్కను చూశాడు. చూసి బంటి అని అరవంగానే ద డాగ్ ర్యాన్ టు హిమ్. ఆ కుక్క అతని వైపుగా పరిగెత్తింది. ద ఫార్మర్ హగ్డ్ ద డాగ్ అండ్ టోల్డ్ ద మావట్ దట్ హీ వాజ్ లుకింగ్ ఫర్ హిస్ డాగ్ ఎవర్ సిన్స్ హీ డిసపియర్డ్ ఫ్రమ్ హిస్ హౌస్. ఇక ఆ రైతు ఏం చేశాడంటే మావటి దగ్గరికి వెళ్ళిపోయి కుక్క ఎక్కడుంది, ఏనుగు మీద ఉంది కదా, అప్పుడు చూసినప్పుడు మావటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా ఇది మా ఇంటి కుక్క, ఇది అసలు వెతుకుతానే ఉన్నా, ఇది కనబడకుండా ఉన్న కాడ నుంచి వెతుకుతానే ఉన్నానయ్యా, ఇప్పుడు కనబడింది, అండ్ ఇది అంటే చాలా ఇష్టం అనేసి కుక్కను ఏం చేశాడు, ముందుగా హగ్గుడు ద డాగ్ అంటే ఏం చేశాడు, వాటేసుకున్నాడు. మావటి వాడితో చెప్పాడు అనమాట. హీ వాజ్ గ్లాడ్ హీ ఫౌండ్ హిమ్ నౌ. అసలు నాకు చాలా సంతోషం ఉంది నా బంటిని నేను చూడడం అనేసి. ద మాహౌట్ హ్యాడ్ నో అబ్జెక్షన్ టు ద ఫార్మర్ టేకింగ్ ద డాగ్ హోమ్. ఇక మావటి వాడికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే బంటి అని పిలిచాడు, కుక్క వెళ్ళింది, సో నో ప్రాబ్లం. కాబట్టి అతను కూడా సరే తీసుకెళ్ళు, నాకే అబ్జెక్షన్ లేదని మావటి వాడు చెప్పడం జరిగింది. ద ఫార్మర్ టాస్డ్ ఏ రోప్ అరౌండ్ ద నెక్ ఆఫ్ డాగ్ సేయింగ్ కమ్ బంటి లెట్స్ గో హోమ్. ఇప్పుడు ఈ రైతు ఏం చేశాడంటే ఒక రోప్ ఏం చేశాడంటే ఒక ఇది ఉంటుంది కదా తీగ, లేకపోతే ఒక జనరల్గా కుక్క మెడలో వేస్తారు గొలుసు లాగా, అలానే ఒక రోప్ ఒకటి తీసుకొని
ఏం చేశాడంటే మెడకు కట్టేశాడు. ఇంటి కుక్క అని తెలియడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ లాక్కొని వెళ్ళడానికి. ఆ మెడకు వేసేసాడు. వేసేసి తాడు ఒకటి కట్టేశాడు. తీసుకెళ్ళిపోయాడు. ఇంక ఇంటికి లెట్స్ గో హోమ్ ఇంటికి పద బంటి. చాలా కాలం అయింది కదా! వెళ్ళిపోదాం అనేసి. ఇప్పుడు సెకండ్ పార్ట్‌కొచ్చామండి. ఓన్లీ వెన్ ద ఫార్మర్ పుల్డ్ ద రోప్ డిడ్ ద డాగ్ రియలైజ్ థాట్ హి వాస్ బీయింగ్ టేకెన్ అవే ఫ్రమ్ హిస్ ఫ్రెండ్. ఎప్పుడైతే ఈ తాడు మెడకేసి లాగడం మొదలుపెట్టాడో యజమాని, అప్పుడు అర్థమైంది ఏందంటే తన స్నేహితుడికి దూరంగా తన్ని తీసుకెళ్ళిపోతున్నారు అనే విషయం. అప్పటిదాకా ఏందంటే తన యజమానిని చూశాననే ఆనందంలో ఉన్నాడే తప్పించి తన మిత్రుడిని కోల్పోతున్నాను అనేటటువంటి సందేహం రాల. హీ హెల్ప్డ్ గట్టిగా అరిచాడు, కేకేశాడు. ఎవరు? కుక్క. ద ఎలిఫెంట్ విన్స్డ్. అదేమో ఎలిఫెంట్ చాలా బాధాతప్త హృదయంతో వెనక్కి అడుగులు వేసుకుంటా ఉంది. బట్ నెయిదర్ ద ఫార్మర్ నార్ ద మావుట్ నోటీస్ దట్ టూ ఫ్రెండ్స్ వర్ ఇన్ టియర్స్. కానీ ఇద్దరు అక్కడ ఉన్నటువంటి మావటివాడు ఏనుగు కళ్ళల్లో నీళ్లు చూడలేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతు కుక్క కళ్ళలో నీళ్లు చూడలేదు. ఇద్దరు కూడా వాటి కన్నీరుని గమనించాల. ద నెక్స్ట్ డే అట్ లంచ్ టైమ్ ద మాహౌట్ సర్వ్డ్ గజరాజా హిస్ ఫేవరెట్ ఫుడ్. నెక్స్ట్ డే ఏం చేశాడంటే ఈ మావటివాడు గజరాజుకి భోజనం తీసుకెళ్ళాడు. చాలా ఇష్టమైనటువంటి ఆహారాన్ని. వెన్ ద మాహౌట్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ అదర్ చోర్స్. ఇక మాహౌట్ జనరల్గా ఏం జరుగుతుంది అంటే మావటివాడు ఫుడ్ పెట్టేసి గజరాజుకి వెళ్ళిపోతాడు పనులు ఏమైనా ఉంటే చూసుకోవడానికి. ఏంటంటే చోర్స్ అంటే డైలీ వర్క్స్ అనమాట. అతని పనులు ఏమైనా ఉంటే చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. హీ వాజ్ సర్ప్రైజ్ టు సీ దట్ ద ఫుడ్ హ్యాడ్ రిమైన్డ్ అన్టచ్డ్. అయితే ఎప్పుడులాగా తను వచ్చేసరికి ఆ ఫుడ్ అంతా తినేసి ఉండేది. కానీ ఇప్పుడు ఏనుగు అసలు ఆ ఫుడ్ని టచ్ కూడా చేయాల. అసలు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమైంది ఏనుగుకి? అసలు ఏం తినలేదేంది? వై గజరాజ్ ఎందుకు? ఆంట్ యూ హంగ్రీ? నీకు ఆకలేయట్లేదా? ఈ ఆస్కర్ కన్సర్న్. చాలా చాలా కన్సర్న్ అంటే దాని బాగోగులు క్షేమం కోసం అల్లాడే వ్యక్తిలాగా అడగడం అనమాట. ఏం గజరాజ్ నీకు ఆకలేయట్లేదా? ద ఎలిఫెంట్ డిడ్ నాట్ రియాక్ట్. అసలు ఏనుగు ఏం పట్టించుకోవాలా, దానికి సమాధానం ఏం చెప్పాలా. ఈ మే హ్యావ్ స్లైట్ ఇండైజెషన్. ఇక మావాడివాడు ఏమనుకున్నాడంటే పాప అజిత్ ఉంది కావాలా, లెట్ మీ నాట్ ఫోర్స్ హిమ్ టు ఈట్ థాట్ మాహౌట్. కాబట్టి ఇతన్ని బలవంత పెట్టకూడదు. ఎందుకంటే యాక్చువల్గా ఇండైజెషన్ ఉన్నప్పుడు పశువులు ఇవన్నీ లంకరం అనే ప్రక్రియని చేపడతాయి. అంటే ఎట్లాంటి ఫుడ్ తినకుండా కేవలం వాటర్ని మాత్రమే ఆహారంగా వాటర్నే తీసుకుంటాయి. అచ్చంగా వాటర్ తాగుతూ ఉంటాయి. అండ్ ఆ ఇండైజెషన్ అనేది తీరిపోయిన తర్వాత మాత్రమే ఫుడ్ని పట్టుకుంటాయి అన్నమాట. దట్ నైట్ గజరాజ్ డిడ్ నాట్ టచ్ హిస్ ఫుడ్ నాట్ ద నెక్స్ట్ డే. ఇక గజరాజ్ తర్వాత నైట్ తినలేదు, ఆ తర్వాత రోజు తినలేదు. నౌ ద మాహౌట్ వాజ్ వరీడ్. ఇప్పుడు మావటి వాడికి ఆలోచించాల్సి వచ్చింది, బాగా బాధపడాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే ఒకవేళ ఏదైనా తేడా జరిగితే రాజు ఊరుకోడు, మామూలు విషయం కాదు. రాజుగారి దెబ్బల కొదువ ఏదైనా చేస్తాడు. ఈ ర్యాన్ హిజ్ హ్యాండ్ అండ్ గజరాజ్ టమ్మీ. పొట్ట వైపుగా తన చేతిని పోనిచ్చాడు, అట్లా పొట్ట మీద పోనిచ్చాడు. అండ్ ఫెల్ట్ దేర్ వాజ్ నథింగ్ రాంగ్. జనరల్గా మన పిల్లలు కూడా కడుపులో నొప్పి అంటే ఆ పొట్ట మీద చేయి పెడతాం. మెత్తగా ఉందంటే కడుపులో నొప్పి లేదు, ఏం ప్రాబ్లం లేదని. కానీ గట్టిగా రాయిలాగుంటే గ్యాస్ ప్రాబ్లం, కాబట్టి కడుపులో నొప్పి వీడికి అని అర్థమైపోయింది. అట్లానే ఇతను కూడా టెస్ట్ చేశాడనమాట ఏనుగుని. వై వాజ్ హీ నాట్ ఈటింగ్ దెన్? అంతా బాగుందే, ఎందుకు తినట్లేదు? ఈజ్ హీ మిస్సింగ్ హిజ్ ఫ్రెండ్ దట్ డాగ్? అరే కొంపదీసి ఆ ఫ్రెండ్ అయినటువంటి కుక్కని ఏమైనా మిస్ అవుతుందా? ద మాహౌట్ వండర్డ్. ఆశ్చర్యపోయాడు అనమాట మావటోడు. అరే అదేనా కారణం? మీన్ వైల్ ఎట్ ద ఫార్మర్స్ హౌస్ ద డాగ్ హ్యాడ్ ఆల్సో నాట్ టచ్ హిస్ ఫుడ్ ఎవర్ సిన్స్ హీ వాజ్ బ్రాట్ హోమ్. కుక్క కూడా ఇంటికి వచ్చిన కాడ నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా టచ్ చేయాల, ఏ ఫుడ్ కూడా తినలేదు కుక్క కూడా. ఆర్ యూ మిస్సింగ్ యువర్ ఫ్రెండ్? ఆస్క్డ్ ద ఫార్మర్ రిమెంబరింగ్ ద హ్యాపీ లుక్ ఆన్ బంటీస్ ఫేస్ వైల్ సిట్టింగ్ ఆన్ ఎలిఫెంట్స్ బ్యాక్. అప్పుడు ఒక్కసారిగా ఆ రైతు గుర్తుకొచ్చింది. ఎందుకు నువ్వు ఏం తినట్లేదు, ఎందుకు? ఎందుకంటే అంతకుముందు నుంచే పరిచయం ఉంది కాబట్టి కుక్క రైతు ఖచ్చితంగా కనిపెట్టేశాడనమాట. ఏంది నీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నావా?
నువ్వు ఏనుగు మీద ఎక్కి ఈ రైతుకు గుర్తొచ్చిందనమాట. ఏందంటే ఆ ఏనుగు మీద ఎక్కున్నప్పుడు బంటి చాలా ఆనందంగా ఉంది. ఐ కెనాట్ సీ యూ గో హంగ్రీ. నువ్వు ఇట్లా ఆకలి దప్పులతో ఉండడం నాకిష్టం లేదు. అంటే దాని అర్థం ఏందంటే యాక్చువల్‌గా ఇతను ఫ్రెండ్ మిస్ అయినట్టు. బంటి తన ఫ్రెండ్ అయినటువంటి ఏనుగుని బాగా మిస్ అవుతుంది. గుర్తుకొస్తుంది. కాబట్టి ఈ విధంగా నువ్వు ఆకలి దప్పులతో మరి ఏదైనా జరగొచ్చు. ఇఫ్ యూ మిస్ యువర్ ఫ్రెండ్ సో మచ్ గో టు హిమ్. ఏమని చెప్తుంటే నువ్వు గనక నిజంగానే నీ ఫ్రెండ్ గనక మిస్ అవుతుంటే నువ్వు వెళ్ళిపో ఏనుగు దగ్గర గజరాజు దగ్గరికి వెళ్ళిపో నీ ఫ్రెండ్ దగ్గరికి. ద ఫార్మర్ రిమూవ్డ్ ద రోప్ విత్ విచ్ హీ హ్యాడ్ టైడ్ ద డాగ్. ఏదైతే తాను కట్టేశాడో, ఏదైతే తాడుతో తన మెడకి ఏశాడో, ఆ చుట్టూ తాడు ఏశాడు కదా మెడకి, అది తీసేశాడు. ద డాగ్ తో వీక్. కుక్క చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే తినలేదు. ఆహారం ఏం తీసుకోలే. దరిదాపు 2 రోజులు అలా ఆహారం అంటే మనకు చెప్పిన దాని ప్రకారం 2 రోజులు అలా ఆహారం ఏం తీసుకోలేదు. బలహీనంగా ఉన్నప్పటికీ స్ప్రాంగ్ టు హిస్ ఫీట్. ఎప్పుడైతే రైతు ఆ మాట అన్నాడో ఒక్కసారిగా లేచి నించుంది కుక్క బంటి. ఈ లిక్డ్ ద ఫార్మర్స్ హ్యాండ్ వన్స్ అండ్ దెన్ ర్యాన్. ఒక్కసారిగా రైతు యొక్క చేతుల్ని నాకిందనమాట. అంటే ముద్దాడింది దాని భాషలో. అంతే ఇక లగెత్తుకుంది. పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈ స్టాప్డ్ ఓన్లీ వెన్ హీ అరైవ్డ్ ఎట్ ద స్టేబుల్. ఎప్పుడైతే ఆ పశుశాలకు వచ్చిందో అప్పుడే తన పరుగును ఆపింది తప్ప ఎక్కడ కూడా తన యొక్క పరుగుని ఆపలా. ది ఎలిఫెంట్ పిక్డ్ అప్ ద డాగ్ విత్ హిస్ ట్రంక్ అండ్ గేవ్ హిమ్ ఎ జాయస్ స్వింగ్. వెంటనే చూసినటువంటి గజరాజు ఏనుగు ఏదైతే ఉందో ఆ కుక్కని తన తొండంతో లేపి అట్లా ఒక్కసారిగా ఉయ్యాల్లో ఊపినట్టుగా రేపింది. అబ్బా వచ్చేసావా అనేసి. ద మావోట్ వాజ్ రిలీవ్డ్. ఇప్పుడు మావటి వాడికి తల ప్రాణం ఎక్కడ ఉంది, తోకలో ఉంది, మళ్ళా తలలోకి వచ్చేసింది. ఎందుకంటే ప్రశాంతంగా ఉంది. అమ్మయ్యా వీళ్ళ స్నేహం సెట్ అయిందిరా బాబు, లేకపోతే ఇది బక్కగా అయి ఉంటే రాజు నాకు పనిష్మెంట్ ఇచ్చేవాడు అనవసరంగా. ఈ క్విక్లీ బ్రాట్ ద ఫుడ్. వెంటనే అన్నం ఫుడ్ ఏదైతే తింటుందో ఏనుగు బెదరాజు తేవడం జరిగింది. బోత్ ఆఫ్ యూ ఈట్ ఫస్ట్ ఈ సెడ్. సరే ముందు మీ యొక్క ఆనంద ఈ మాట్లాడుకోవడాలు ఆనందంగా ఓకే నో ప్రాబ్లం, ముందు తినండి, ముందు తిని తర్వాత మీ ఇష్టం ఆడుకోండి అనేసి మావటివాడు చెప్పడం అయితే జరిగింది. బై దెన్ ద ఫార్మర్ హూ హ్యాడ్ ఫాలోడ్ ద డాగ్ జాయిన్డ్ హిమ్. ఇక రైతు కూడా ఏం చేశాడంటే అసలు ఏందో విషయం తెలుసుకుందాం, మా బంటికి వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం అనేసి ఏం చేశాడంటే ఫాలో అయ్యాడు. తీరా చూస్తే ఆ పశుశాలకి రావడం జరిగింది. రైతు వచ్చేశాడు. ద టూ ఆఫ్ దెమ్ వాచ్డ్ విత్ సాటిస్ఫాక్షన్ ద టూ ఫ్రెండ్స్ ఈటింగ్ ఫుడ్. ఏనుగు మరి కుక్క ఇద్దరు కూడా ప్రశాంతంగా భోజనం చేయడాన్ని తృప్తిగా వీళ్ళిద్దరు కూడా కళ్ళారా చూశారు. ఇట్స్ నాట్ ఓన్లీ గజరాజ్ వి హాస్ ఫౌండ్ ఏ ఫ్రెండ్. ఇక్కడ గజరాజ్కి బంటి ఒక్కటే ఫ్రెండ్గా దొరకలా ఇక్కడ. అంటే గజరాజ్ బంటి మాత్రమే స్నేహితులు అవలా. షెడ్ ద మాహోట్ హగ్గింగ్ ద ఫార్మర్. మావటి వాడికి రైతు కూడా స్నేహితుడయ్యాడు. ఐ హావ్ ఆల్సో ఫౌండ్ వన్. ఇప్పుడు మావటి వాడికి కూడా ఒక ఫ్రెండ్ దొరికాడు. ఎవరంటే ఫార్మర్. రాసింది సుబ్బారావు గారు. ఈ కథను రాసింది సుబ్బారావు అనమాట. అయితే చివరికేంటి ఏనుగు కుక్క ఇద్దరు గజరాజ్ ప్లస్ బంటి ఫ్రెండ్స్ అయ్యారు. అట్లానే మావటివాడు రైతు ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఇదండి టోటల్గా ద అన్లైక్లీ ఫ్రెండ్స్ అనమాట. అంటే యాక్చువల్గా వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వదగ్గ కాదు. ఏనుగు ఫ్రెండ్ అవుతుంది, కుక్క ఫ్రెండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏనుగు మరియు కుక్క ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అదే ద అన్లైక్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేటటువంటి పాఠ్యాంశం. దీనికి సారాంశం మళ్ళా ఒకసారి మనం చూద్దామండి అండ్ విడిగా. అండ్ మనం మీనింగ్స్ అయితే చూసాం. అట్లానే పాఠ్యాంశం కూడా మనం చూడడం అయితే జరిగింది. ఇదే విధంగా మిగతాయి కూడా కావాలి అనుకుంటే సింపుల్గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ప్లేలిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.